వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కోతికి బుద్ధి చెప్పిన తేనెటీగలు. అనగా అనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది తెలివైనది, గర్వం కలది. తన తెలివితేటల వల్ల ఎవరినైనా చిన్నచూపు చూస్తూ, ఎవరినీ సరిగా పట్టించుకోకుండా, తాను అన్నింటికీ అధిపతిననే భావనతో తిరుగుతూ ఉండేది. ఒక వేసవికాలపు ఉదయం, కోతి తన ఆకుపచ్చ చెట్టు పైన వేసిన గూటిలో సేద తీరుతూ నిద్రపోతోంది. అప్పుడే ఓ తేనెటీగ ఆ చెట్టు దగ్గర గూడు కట్టడం ప్రారంభించింది. చాలా శ్రద్ధగా ఓ చక్కటి చిన్న గూడు కట్టింది. కోతి నిద్రలేచి తేనెటీగను గమనించింది. అయ్యో, ఓ చిన్న కీటకం నా చెట్టులో గూడు కడుతుందా? ఇది నా చెట్టు. నేను ఇక్కడ చాలా కాలంగా ఉన్నాను. నీకు ఇక్కడ చోటా? అని కోతి ధర్మం విస్మరించి, తేనెటీగను ఉపేక్షించకుండా మాట్లాడింది. తేనెటీగ శాంతంగా బదులిచ్చింది. నీకు ఇక్కడ చోటుంది, నాకు ఉంది. మనం సహజీవనంతో బతికితే మంచిదే కదా? కానీ కోతి ఆ మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడే నీ గూడుని కూల్చేస్తాను అని కోపంతో చెప్పి, తన చేతిలో ఉన్న పొదకర్రతో తేనెటీగ గూడు మీద బలంగా కొట్టాడు. తేనెటీగ ఒక్కసారిగా వెనక్కి వెళ్లి ఆగిపోయింది. కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి. అది వెంటనే దగ్గరలో ఉన్న తేనెటీగల గూళ్లకు వెళ్లి తన సహచరులకు జరిగిన విషయాన్ని వివరించింది. అదే రోజు సాయంత్రం ఆ చెట్టుపై అనూహ్యమైన దృశ్యం. వందల తేనెటీగలు ఒక్కటై కోతి ఉన్న చెట్టు మీదకు వచ్చి, కోతి చుట్టూ తిరుగుతూ దాడి ప్రారంభించాయి. కోతి అర్ధరాత్రి దాకా చెట్టుపైన వేదనతో ఉండిపోయింది. చివరికి దిగి పారిపోయింది. ఆ సంఘటన దానికి గొప్ప బుద్ధిపాఠంగా మారింది. అప్పటినుంచి కోతి ఎప్పుడూ ఇతరులను తక్కువ అంచనా వేయకుండా, ప్రతి జీవికి గౌరవం ఇవ్వడం ప్రారంభించింది. నీతి: ఎవ్వరినీ వారి పరిమాణం ఆధారంగా అర్థంలేని గర్వంతో తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి జీవి తన స్థాయిలో గొప్పవాడే. చిన్నవారి సహనం కొంతవరకే ఉంటుంది, అది చెడితే వారే పెద్ద బుద్ధిపాఠం చెప్తారు. Thank you so much for watching. Please like, share and subscribe.